ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు హనుమంతరావు పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆయన సాగునీటి రంగంలో దేశానికి చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. హనుమంతరావు ప్రతిపాదించిన చతుర్విధ జల ప్రక్రియ ద్వారా రాజస్థాన్లో తాగునీటి ఎద్దడిని అధిగమించామని అన్నారు. కేంద్ర జలవనరుల శాఖ సలహాదారుడు వెదిరే శ్రీరామ్ మంత్రిగా ఉన్నప్పుడు తనకు కూడా తాగునీటి రంగంలో సలహాలు, సూచనలు ఇచ్చారని అన్నారు మాజీ మంత్రి శంకర్రావు. హనుమంతరావు గారు వారు నీటి గురించి చేసిన కృషి చరిత్రాత్మకమైన నిర్ణయం. వారు నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు వీరు అప్పుడే ఈఎన్సీగా రిటైర్ అయ్యిండు. తర్వాత వరల్డ్ బ్యాంక్ కన్సల్టెంట్ గా ఉండి వాటర్ గురించి ఏం చేయాలి రాబోయే కాలంలో. వాటర్ ఈజ్ ది గిఫ్ట్ ఆఫ్ ది గాడ్ టు ది నేచర్. అంటే ప్రతి నీటి బొట్టును రాబోయే కాలంలో 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా నీటి పరిస్థితి ఏ విధంగా కాబోతుందనే ఒక సంకేతాలు సైంటిఫిక్ గా ఇచ్చిన యొక్క రిపోర్టు నంబర్ 1 ఈజ్ ద డిజర్వింగ్ ఫర్ ది పద్మ అవార్డ్స్. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. మల్టీ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్లో ఎంతో నేర్పుతోటి గత 85 సంవత్సరాలుగా వారు దేశానికి ఎంతో సేవ చేశారు. ముఖ్యంగా ఎవ్రీ డే ఏదైతే కొత్త డెవలప్మెంట్స్ అవుతా ఉన్నాయో సివిల్ ఇంజనీరింగ్ సైడ్ కానీ వాటర్ షెడ్ సైడ్ కానీ ఆల్ డిసిప్లిన్స్లో ఆయన లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఎప్పుడు కూడా అప్డేటెడ్ ఉండేవారు. గత 5-6 సంవత్సరాలుగా వారితో నేను పనిచేసే అవకాశం నాకు కలిగింది. వారు ఇచ్చిన 4 వాటర్ కాన్సెప్ట్ని రాజస్థాన్ గవర్నమెంట్ టేకప్ చేసి గత 2 సంవత్సరాలుగా అక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది.